ఇప్పుడు డాక్టర్ మౌమితా దేబ్నాథ్, ఏ ట్రైనీ డాక్టర్ ఇన్ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్, కలకత్తా, వెస్ట్ బెంగాల్. ఆమెను రేప్ చేసి మర్డర్ చేసిన సంగతి మొత్తం అందరికీ తెలిసిందే. నేషనల్ వైడ్ అదంతా సెన్సేషన్ అయింది. ఇప్పుడు మనమంతా ఆ విషయాన్ని స్టేటస్లు పెట్టి మాకు జస్టిస్ కావాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేయడము ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు స్టేటస్ పెట్టినారు, దానివల్ల ఏదో జరిగిపోతుంది, మీరు స్టేటస్ పెట్టినందుకే జస్టిస్ అవుతుంది అని రీపోస్ట్ చేస్తూ ఇవన్నీ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీకు 200 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకుందాం. దాంట్లో 190 మెంబర్స్ అందరి స్టేటస్లు చూసుకుంటూ ఇలా తిప్పేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఎవరు కూడా ఫుల్ స్టేటస్ చూసి చదవరు, కంప్లీట్గా చూడరు, కంప్లీట్గా చదవరు. సో మిగతా 10% పీపుల్ ఎవరు? నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు పెట్టే స్టేటస్ ఏమన్నా కలకత్తా గవర్నమెంట్ చూస్తుందా, లేదంటే ఆ స్టేట్ సీఎం మమతా బెనర్జీ చూస్తుందా? దానివల్ల ఏం యూజ్ పెట్టడం వల్ల అలా చూడనప్పుడు? ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్ద టైం వేస్ట్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగేవి ఇవన్నీ టాప్ పొజిషన్స్లో ఉన్న ఎవరే కానీ సీరియస్గా తీసుకోరు. మనలాగా పొద్దు నుంచి రాత్రి వరకు ఏం పని లేకుండా ఉన్న వాళ్ళు రీల్స్ చూసుకుంటా మనం టైం వేస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో. అంతేగాని బయట వాళ్ళు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు మనం ఎలా అయితే ఈ ప్రొటెస్ట్స్, జస్టిస్ కావాలని ఇవన్నీ అడుగుతున్నామో, ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్, అది ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఆ స్టేట్ గవర్నమెంట్కి పాస్ అవుతుంది. అయినా కూడా ఆమె రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆమె ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ అనేది ఇస్తుంది. బాయ్స్ గర్ల్స్ క్లోజ్గా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి, లేదా వాళ్ళని మేము చంపాలనుకోవట్లేదు, ఆ విక్టిమ్స్ని మేము జస్ట్ జైల్లో ఉంచుతాము అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది. దానికి ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సరే, ఆ టాపిక్ పక్కన పెడదాం. ఇప్పుడు ఒకవేళ జస్టిస్ వచ్చింది అనుకుందాం. జస్టిస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమి? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ హైదరాబాద్ షాద్ నగర్లో దిశ కేసు జరిగింది 2019. ఆమె ఒక వెటర్నరీ డాక్టర్, ఆమెని రేప్ చేశారు. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ అంటే ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. ఆమె పేరు జ్యోతి సింగ్, ఆమె ఒక ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు అలా దిశ కేసులో విక్టిమ్స్ని షూట్అవుట్స్ చేయడం వల్ల డాక్టర్ మౌమిత రేప్ని ఆపగలిగిందా? మనం ఏమనుకుంటాము, బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసో లేదంటే వాళ్ళని చంపేయాలి, ఉరి తీయాలి, అచ్చేయాలి, ఇచ్చేయాలని పర్టికులర్ కంట్రీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ ఫొటోస్ అవన్నీ పెట్టడం జరుగుతుంది మధ్య. ఇప్పుడు అలా మీరు పెట్టిన ఆ కంట్రీస్లో ఎలా అయితే జరుగుతుందో షూట్అవుట్స్, నరకడం కానీ, పబ్లిక్లో ఉరి తీయడం కానీ, ఇవన్నీ అలాంటి కంట్రీస్లో అమ్మాయిలు బుర్కా లేకుండా బయటికి వస్తే చేతులు నరికేయడము, వాళ్ళని చంపేయడము, హింసించడము ఇలాంటివి చేస్తారు. ఇంకా కొన్ని దేశాల్లో అమ్మాయిలకు ఫోన్ అలో ఉండదు, వాళ్ళు ఫోన్ మాట్లాడడం బయట చూస్తే వాళ్ళని చాలా హింసించడము ఇలాంటివి చేస్తారు. అవన్నీ తెలుసా? మీకు తెలియదు. మన భారతదేశం ఎంతో ఫ్రీడమ్ కలిగిన దేశం. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటా ఇలా అందరికీ నిలయం ఇచ్చిన దేశం మన భారతదేశం. అలాంటి మన దేశాన్ని ఇతర దేశాలతో కంపారిజన్ చేయడం ఏంటి అసలు? అది పర్టికులర్ అలాంటి దేశాల్లో ఎంత వైలెన్స్ ఉంటుంది తెలుసా? అలాంటి రాష్ట్రాల్లో అవేవి తెలీదు. మనం జస్ట్ ఊరికే అలా రేప్ చేసిన వాళ్ళని చంపేస్తే నెక్స్ట్ కేసెస్ జరగవు అని అనుకుంటాం. ఇప్పుడు కంటిన్యూస్గా ఇండియాలో ఈ మధ్య రేప్స్ జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఈ మధ్య కాదండి, కొన్ని 100 ఏళ్ల క్రితం నుంచి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మనం అధికార పవర్తో చేసేది కానీ, బలవంతంగా హింసించేది కానీ కొన్ని 100 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉండడం మూలాన ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంటి పక్కింటి సందులో ఏదైనా రేప్ జరిగితే నేను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి టెక్స్ట్లో టైప్ చేసి యాడ్ వర్డ్స్ అని చెప్పి పెట్టేస్తా. సో దాన్ని మొత్తం నా ఫాలోవర్స్, నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అంతా దాన్ని షేర్ చేస్తారు. అండ్ దీని మూలాన అదంతా వ్యాప్తి చెంది ఇలా రేప్స్ ఎక్కువ అవుతున్నాయని మనం అనుకుంటాం. అంతేకాని జరిగేవి ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మొన్ననే ఒక అమ్మాయి చెప్తుంటే విన్నా డైరెక్ట్గా, మా ఫాదర్ నన్ను సెక్సువల్గా అబ్యూస్ చేశాడు అని చెప్తే. తన సొంత ఫాదరే తనని అబ్యూస్ చేస్తున్నాడు సెక్సువల్గా అంటే ఇంకా ఎక్కడి నుంచి మీరు మార్పు అనేది తీసుకొస్తారు? నేను నరకడం, చంపేయడం వల్ల ఆ జస్టిస్ జరిగితే మిగతా వాళ్ళు భయపడి ఊరుకొనేస్తారా? ఇప్పుడు ఆ పర్టికులర్ మనిషి ఎవరైతే చేశాడో అతని మైండ్ సెట్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఖచ్చితంగా మినిమం ఐక్యూ లెవెల్ ఉన్నవాడు కానీ, మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు కానీ ఎవరు చేయరలా. ఇప్పుడు అలా చేశాడు అంటే దానికి 2 రీజన్స్. ఒకటి, అతను ఆ పర్టికులర్ టైంలో ఆ కోరికను కంట్రోల్ చేసుకోలేకన్నా చేసి ఉండాలి, లేదంటే నేను చేసినా కూడా తప్పించుకోను అనే ధైర్యంతో అయినా ఉండాలి. నేను చిక్కను అని అనుకునే చేస్తాడు ఏ క్రిమినల్ అయినా కూడా. అందుకే మనం రేపు చేసిన తర్వాత చూస్తే
బాడీని డిస్మాంటిల్ చేసేసి ఆల్మోస్ట్ కాల్ చేసి ఎక్కడో పడేసి ఇలాంటివి చూస్తుంటాం. ఎందుకంటే వాడు చిక్కను అనే ధైర్యంతో చేస్తాడు. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇప్పటికి చూసుకుంటే రేప్ కేసెస్ కానీ క్రైమ్ రేట్స్ కానీ చాలా తగ్గినాయి స్టాటిస్టిక్స్ ప్రకారం. ఇంకొకటి దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పోర్న్ యూసేజ్ వల్ల రేపిస్ట్ జరుగుతున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది అంటారు. సో వచ్చిన కోరికను అప్పటికప్పుడు తీర్చుకునే ఒక ప్లెజరబుల్ ఎలిమెంట్ లాగా అది పోర్న్ అనేది యూజ్ అవుతుంది. కానీ దానివల్ల అది సొసైటీకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిల మీద బట్టి రేప్ చేసేంత ఉంటుంది అని చెప్పేసి ఎలాంటి దానికి రుజువులు కూడా లేవు. ఇప్పుడు ఏ కంట్రీస్లో అయితే పోర్న్ అనేది లీగలైజ్ అయ్యిందో ఆ కంట్రీస్లో రేప్ కేసులు కానీ క్రైమ్ రేట్ కానీ పూర్తిగా తగ్గిపోయింది, ఎలాంటి కంట్రీస్లో అయితే అది లీగలైజ్ అయ్యిందో. సో ఇట్ ఈస్ అన్ అన్నెసెసరీ రైజింగ్ ఆఫ్ టాపిక్ దట్ పోర్న్ యూసేజ్ ఈజ్ మేకింగ్ రేప్ కేసెస్ అండ్ ఇంక్రీజింగ్ రేప్ కేసెస్ అండ్ ఆల్ దిస్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ ఎవరైతే రేప్ చేశాడో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న చదివించుకోలేని పరిస్థితుల్లో అతన్ని బయటకు అనేది వదిలేసి ఉంటారు. అతను చదివించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకి అంటే వీళ్ళిద్దరూ బయట ప్రేమించుకొనో పెళ్లి చేసుకునో ఇలా వస్తారు. వాళ్ళకి పిల్లల్ని కని వాళ్ళని పోషించే శక్తి ఉందా లేదా అని తెలియకుండా పిల్లల్ని కనేస్తారనమాట. ఇప్పుడు ఎవరికైనా చెప్పేది కూడా ఒకటే, మీ పిల్లల్ని పోషించే శక్తి లేనప్పుడు వాళ్ళని కనకండి. మనకు చాలా యూజ్ చేసుకోవచ్చు, మనము మన కోరికల్ని తీర్చుకోవచ్చు అంటే. అంతేగాని వాళ్ళ లైఫ్స్ అనేది స్పాయిల్ చేయొద్దు. మనం చదివించలేక ఎక్కడో చోట చిన్నప్పటి నుంచి పనికి పంపిస్తాం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్కడైనా రోడ్లో వెళ్తుంటే చిన్న పిల్లలు వచ్చి కార్కి అద్దాలు తుడుస్తా డబ్బులు అడగడము చిన్న వయసు నుంచే. వాళ్ళకి ఎందుకంటే చదివించుకునే ఆ స్తోమత లేక వాళ్ళకి బతికేది ఉండదు. ఫుట్పాత్ మీద అక్కడ బతుకుతుంటారు, రోడ్ల మీద. వాళ్ళు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏదో ఒక షాప్లో చేరుతారు, పని చేసుకుంటూ బతుకుతారు. ఏదైనా మంచి అమ్మాయి కనిపిస్తే ఫిగరేటివ్లీ ఎవరైనా మంచి అమ్మాయి కనిపిస్తే పోతారు, వాళ్ళ కోరిక పుడుతుంది, దాన్ని తీర్చుకోవడానికి రేప్ కేసెస్ ఇవి జరుగుతాయి. ఇవన్నీ బేస్మెంట్ ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. మనం అన్ఎడ్యుకేటెడ్ థింగ్ ఎవరైతే ఎడ్యుకేషన్ లేకుండా మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఏవైతే ఇలా జరుగుతున్నాయో, ఇలా ఎదుగుతున్నారో పిల్లలు, అలాంటి వాళ్ళ మూలాన ఇలాంటి రేప్ కేసెస్ అనేవి జరుగుతాయి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి రాకూడదు అని మాత్రం అనుకుంటే పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి మినిమం పెరిగే ఆ ఎన్విరాన్మెంట్, పెరుగుతున్న సర్కమ్స్టాన్సెస్, ఆ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మలుచుకున్నారు అనేది ఇవంతా రిఫ్లెక్ట్ చేస్తుంది వాళ్ళ క్యారెక్టర్లో. సో మనము ఒక అవేర్నెస్ అనేది ఇవ్వాలి పిల్లలకి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, మంచి చెడు అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళు ఆలోచించే శక్తి ఇచ్చే ఒక ఫ్రీడమ్ అనేది కూడా ఇవ్వాలి. మనం ఫోర్స్ చేసి వాళ్ళకి నచ్చజెప్పాలని చూస్తే అది జరగదు. జస్ట్ ఒక అవేర్నెస్ ఇవ్వాలి, గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఇది. తర్వాత వాళ్ళకి ఆలోచించే శక్తి, ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. సో దయచేసి మీకు చెప్పేది ఏంటి అంటే ఇలాంటివి తర్వాత ఫర్దర్గా కూడా జరగకూడదు అంటే అమ్మాయిలకు ఎంత గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళని ఒక మినిమం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ మైండ్ అనేది వచ్చి ఇలాంటివి మనం తగ్గించడానికి ఆస్కారం ఉంది. చెప్పినా కదా ఇందాక, మనం పెరుగుతున్న వాతావరణం వల్ల మన క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది అని. సో మనమే మన పేరెంట్స్ ఏదో వాళ్ళు గలీజ్ మాటలు మాట్లాడుకుంటా, ఇంట్లో కొట్టుకుంటా, అఫేర్ల గురించి పెట్టుకుంటా ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి అలాగే తయారవుతారు. సో పిల్లల దగ్గర ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు పాతకాలంలో అయితే వాళ్ళకి చదువు లేకపోయినా కూడా మినిమం కామన్ సెన్స్ అనేది ఉండేది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ పెరిగిన ఎన్విరాన్మెంట్ అనేది వేరు. ఒక వారం వీకెండ్ అయితే మనకు నాటకాలు జరగడము, ఏదైనా ఉపన్యాసాలు ఇవ్వడము, దీనివల్ల మనకి మంచి చెడు అనేది ఏంటి అనేది తెలిసేది. అప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా చేసేవాళ్ళు. ఇలాంటి రేప్ కేసెస్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సత్య 2లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట, రాము గారు చెప్తారు, క్రైమ్ అనేది చావదు, దాని రూపం మార్చుకుంటుంది అంతే అని చెప్తారు. అంటే అది ఎలాగా అనేది ఇప్పుడు పాతకాలం అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మాయి ఒప్పుకోకుంటే వాళ్ళ మీద యాసిడ్ పోయడము, ఇలాంటి వైలెన్స్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఉండదు. ఇప్పుడంతా మైండ్ గేమ్, ఒక మ్యానిపులేషన్ టైప్లో అమ్మాయిలని ఫ్లర్ట్ చేసి వాళ్ళని లవ్లో పడేసి, ఇదే కాదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇదే చేసేది. ఏమంటే
అబ్బాయి డైరెక్ట్గా దొరుకుతారు, ఇట్లా ఫ్లర్ట్ చేసో లవ్ చేసో పని అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడము. అమ్మాయిలు అలా కాదు, జస్ట్ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసో వేరే అబ్బాయితో అఫేర్ పెట్టుకోను ఇలా వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా బోత్ మెన్లో ఉన్నాయి, ఉమెన్లోనూ ఉన్నాయి ఇలాంటివి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మైండ్ సెట్ అనేది పెరగకూడదు, ఇలాంటి మైండ్ సెట్ అనేది రాకూడదు అంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే ఎన్విరాన్మెంట్ అనేది మంచిగా ఉంచాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మౌమితా దేబ్నాథ్ గారికి జస్టిస్ జరగాలి అని కోరుకుందాము. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు ఇలాంటి మైండ్ సెట్ ఏంటి, ఇది పెట్టడం వల్ల యూజ్ ఏంటి సోషల్ మీడియాలో అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.